నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. నర్సాపురం నుండి శ్రీశైలంకు అధునాతన సూపర్ లగ్జరీ నూతన సర్వీస్ ప్రారంభం. భీమవరం కొత్త బస్టాండ్ వద్ద లాంఛనంగా ప్రారంభించిన పీఎస్సీ చైర్మన్ అంజుబాబు. అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా రైతులకు ఏడాదికి 20,000 వారి ఖాతాలో జమ చేస్తాం. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారాం లక్ష్మి. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైంది. ఉండి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పీవీఎల్. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం. పశ్చిమ గోదావరి జిల్లా అడిషనల్ ఎస్పీ భీమారావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బుధవారం రాత్రి భీమవరం కొత్త బస్టాండ్ నుండి శ్రీశైలం నూతన సూపర్ లగ్జరీ సర్వీస్ ను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పచ్చజెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. కొత్తగా నర్సాపురం నుండి శ్రీశైలం సూపర్ లగ్జరీ సర్వీస్ ప్రారంభించడం జరిగిందని, నర్సాపురం, పాలకొల్లు, భీమవరం, విజయవాడ, గుంటూరు, నర్సరావుపేట, వినుకొండ, కుంట, దోర్నాల మీదుగా శ్రీశైలం వెళ్లే ఈ సర్వీస్ ను నర్సాపురం, పాలకొల్లు, భీమవరం పట్టణ ప్రజలు, వ్యాపారస్తులు, శివభక్తులు ఈ సర్వీస్ ను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. నర్సాపురంలో రాత్రి 7 గంటలకు బయలుదేరి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ఉదయం 8 గంటలకు చేరుకుని తిరిగి శ్రీశైలం నుండి రాత్రి 7 గంటల 45 నిమిషాలకు బయలుదేరి ఉదయం 8 గంటల 45 నిమిషాలకు నర్సాపురం చేరుకుంటుందని తెలిపారు. ప్రయాణికులు ఈ సర్వీస్ ను ఉపయోగించుకోవాలని, ఈ సర్వీస్ కు ఆన్లైన్ బస్ రిజర్వేషన్ సౌకర్యం అందుబాటులో ఏర్పాటు చేయడమైందన్నారు. కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు, ఆర్టీసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రోడ్డు రవాణా సంస్థ వారు మన భీమవరం పట్టణానికి భీమవరం నుంచి శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకోవడానికి బస్సు ఏర్పాటు చేశారు. నరసాపురంలో రాత్రి 7 గంటలకు బయలుదేరి 8 గంటలకు భీమవరం వచ్చి తెల్లారి ఉదయం 7 గంటలకు శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానానికి వెళ్తుంది. భక్తులందరికీ ఉపయోగపడే విధంగా ఈ బస్సు రోడ్డు రవాణా సంస్థ వారు ఏర్పాటు చేయడం జరిగింది. దీనివలన మన ప్రాంత వాసులు డైరెక్ట్ గా బస్సు ఎక్కి శ్రీశైలం వెళ్లి స్వామివారిని దర్శించుకునే అవకాశం కలిగింది. భక్తులందరూ కూడా ఉపయోగించుకున్నట్లయితే సూపర్ లగ్జరీ బస్సు చాలా సౌకర్యవంతంగా, సేఫ్టీగా కూడా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా, భక్తులందరూ కూడా ఈ బస్సును ఉపయోగించుకోవాలని చెప్పి భీమవరం బస్ కాంప్లెక్స్ నుండి గౌరవ శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారి యొక్క కృషితోటి ఇక్కడ నరసాపురం నుండి శ్రీశైలానికి ఒక సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం. మరి ఈ ప్రాంతం నుండి అధిక సంఖ్యలో శ్రీశైలం భక్తులు ఎంతో మంది వెళ్తూ ఉంటారు. వారు చాలా ఇబ్బందులు పడేవారు. గతంలో వెళ్ళాలంటే ట్రైన్ మీద వెళ్ళి 1-2 బస్సులు మారి శ్రీశైలం చేరుకున్నటువంటి పరిస్థితి ఉండేది. అటువంటి సమస్యను నివారించే విధంగా మన శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారు ఆర్టీసీ యాజమాన్యంతో సంప్రదించి బస్సును ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం. నరసాపురం నుంచి మరి 7 గంటలకు బయలుదేరడం, ఇక్కడ 8 గంటలకు రావడం, వెళ్ళారు 7 గంటలకల్లా అక్కడికి రావడం, మళ్ళీ అదే రోజు భక్తులు దర్శనం చేసుకుని సాయంత్రం 7 గంటలకు మళ్ళీ ఇదే బస్సు మీద మళ్ళీ తిరుగు ప్రయాణం కావడం కూడా చాలా సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పి ఆర్టీసీ వారికి మా భీమవరం పట్టణ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. మన జిల్లా వాసులకి డైరెక్ట్ గా శ్రీశైలం తీసుకెళ్ళడానికి ఈ సర్వీస్ చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఈ సర్వీసు ప్రతిరోజు 7 గంటలకు నరసాపురం, సాయంత్రం 7 గంటలకు నరసాపురంలో బయలుదేరి పాలకొల్లు మీద భీమవరం 8 o'clock చేరుకుని ఇక్కడ నుంచి 8కి బయలుదేరి మార్నింగ్ 7 శ్రీశైలం వెళ్తుంది. సో ఈ సర్వీస్ని మన భక్తులు, మన జిల్లా వాసులు బాగా వాడుకుని సర్వీస్ సక్సెస్ చేస్తారని. తిరుగు ప్రయాణంలో నైట్ 7:45కి శ్రీశైలంలో బయలుదేరి మార్నింగ్ 8:45కి నరసాపురం చేరుతారు. సో నైట్ వెళ్ళిన వాళ్ళు ఉదయం అక్కడ దిగి దర్శనం చేసుకుని మళ్ళీ తిరిగి ఇదే బస్సు రావడానికి కూడా ఈ సర్వీస్ అనుకూలంగా ఉంటాయనుకుంటున్నాను. నరసాపురం నుంచి శ్రీశైలం మనకి సూపర్ లగ్జరీ బస్సు ఛార్జీ 800 రూపాయలుగా డిసైడ్ చేసాం. భీమవరం శ్రీశైలం 750 రూపాయలుగా డిసైడ్. సో ప్రయాణికులందరూ కూడా ఈ సౌకర్యం వినియోగించాల్సిందిగా
భీమవరం మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తుందూరు గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి పార్టీ నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందిస్తున్నారని, కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 46.50 లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా మొదటి విడతగా 7,000, రెండో విడతగా 7,000, మూడో విడతగా 6,000 మొత్తం 20,000 రూపాయలు రైతుల ఖాతాకు జమ చేయనున్నారని తెలిపారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ చంద్రబాబు అధికారం చేపట్టిన తర్వాత సామాజిక పెన్షన్లను పెంచి వృద్ధులకు 4,000, దివ్యాంగులకు 6,000, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు 15,000 రూపాయలు ప్రతి నెల 1వ తేదీన వారి ఇంటి వద్దకు వెళ్లి అందిస్తున్నామన్నారు. మండల టీడీపీ అధ్యక్షుడు కొయ్యలగడ్డ గణపతి మాట్లాడుతూ తల్లికి వందనం ద్వారా ఇంటిలో ఎంతమంది విద్యార్థులున్నా ప్రతి ఒక్కరికి ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు. టీడీపీ సీనియర్ నాయకులు కలిదిండి రామచంద్రరాజు మాట్లాడుతూ దీపం పథకంలో 3 ఉచిత గ్యాస్ సిలిండర్ను కూటమి ప్రభుత్వం అందిస్తుందని, నిరుద్యోగులకు మెగా డిఎస్సీ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఇచ్చిన హామీలు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నామన్నారు. మండల ప్రధాన కార్యదర్శి కొళ్ల సీతారాం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో సాధించిన విజయాలు, అభివృద్ధి, సంక్షేమం గురించి ప్రజలకు వివరించడానికి ఇంటింటికి వెళ్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ కార్యదర్శి కొళ్ల సీతారాం, అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ నాగిడి తాతాజీ, క్లస్టర్ ఇన్ఛార్జ్ అల్లూరి సుబ్రహ్మణ్యం రాజు, టీడీపీ నాయకులు రేవు వెంకన్న, కౌరు పృథ్వీశంకర్, ఓఎన్జీసీ రమణ, మైగాపుల గంగారం, వేగేశ్న సుబ్బరాజు, జనసేన బీజేపీ నాయకులు కొట్టు సురేష్, తోట గంగరాజు, గ్రామ కమిటీల నాయకులు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్ఛార్జీలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక కార్యక్రమం ఇవ్వడం జరిగింది. సుపరిపాలన తొలి అడుగు అని మీ కూటమి నాయకులతో కలిసి గడప గడపకి వెళ్ళి ప్రతి మహిళలని కూడా అడిగి ఏదైతే ఎలక్షన్ హామీలో ఇచ్చారో అవన్నీ కూడా పెన్షన్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, పొద్దుటపడి ఆగస్టులో మనం ప్రారంభించే బస్సు కార్యక్రమం కావచ్చు, ప్రతిదీ కూడా అడిగి తెలుసుకుని వాళ్ళకి మన పరిపాలన ఎలా ఉంది, మనం ఏం చేయాలని ఒక కార్యక్రమం ఇవ్వడం జరిగింది. ఈ రోజుతో నెల రోజులు పూర్తి చేస్తుంది. అదే విధంగా ఈ రోజు మన తుందూరు గ్రామంలో ఏదైతే భీమవరం రూరల్ ఉందో తుందూరు గ్రామంలో ఇప్పుడే మన కలిజింది రామచంద్రరాజు గారు చెప్పడం జరిగింది. చిన్నగారువు, పెద్దగారువు, ఎంప అలాగే 4-5 గ్రామాలు అనుకుని తుందూరు కూడా ఉంది. ప్రతి గ్రామంలో కూడా ప్రతి గడప గడపకి వెళ్ళి ప్రతి మహిళని కూడా అక్కడ ఉన్న నాయకులు ప్రతి ఒక్కరు కూడా బలైపోయి ఈ కార్యక్రమం చేయడం ఈ రోజు చాలా సంతోషం. 3 బూతులు ఉన్నాయి. ఇక్కడ క్లస్టర్ ఇన్ఛార్జి సెక్రటరీ, ఎక్స్ సెక్రటరీ ఉద్యోగాలు కూడా ఇక్కడే ఉన్నారు. దాదాపుగా నిన్న మొన్న కూడా చాలా చక్కగా ఇక్కడ నాయకులందరూ కూడా ప్రతి గడప గడపకి వెళ్ళి కార్యక్రమం చేయడం జరిగింది. ఆఖరి రోజు కాబట్టి మేమందరం కూడా ఇక్కడ నాయకులు కూడా చాలా మంది వచ్చారు. అందరూ కూడా ఈ రోజు ప్రతి మహిళని కూడా అడిగి మన పరిపాలన ఎలా ఉంది, చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విధానం ఈ రోజు ప్రతి ఇంటింటికి వెళ్ళాలనేది, ఇక్కడ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఎలా జరుగుతున్నాయనేది మనం తెలుసుకోవాలని మన ప్రతి ఇంటింటికి ఎంతో జరుగుతుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఉద్దేశం కూడా మనందరికీ తెలుసు. సంవత్సర కాలం పైన అయిపోయింది మన అధికారంలోకి వచ్చి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం. ఇప్పుడు జనసేన ఒకప్పుడైతే అమ్మో తుందూరులో జనసేన ఉంది, మనం ఎవ్వరూ వెళ్ళలేవు అనే రోజుల్లో కూడా కాశీగారి కాడ కూర్చుని కార్యక్రమాలు చేసిన రోజులు ఉన్నాయి. కానీ ఇప్పుడు చూడండి అదృష్టం, అలాగే జనసేన, బీజేపీ, తెలుగుదేశం కలిసి కూటమి ప్రభుత్వంగా అధికారంలో రావడం జరిగింది. ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కటి కూడా మేమైపోయి నేను ఎప్పుడే కోరుతున్నాను, గ్రామాల్లో ఎటువంటి విభేదాలు లేకుండా ఏదైనా పదవి కావచ్చు, ఒక కార్యక్రమం కావచ్చు, ఏదైనా సరే మనందరికి కలిసి పనిచేసినప్పుడే చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అలా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కానీ ఈ రోజున ప్రజలకి, రాష్ట్రం కోసం, దేశం కోసం ఆ నాయకులు ఎంత కష్టపడుతున్నారో మనందరికీ తెలుసు. మనము కూడా ఎంతో కొంత టైం పార్టీకి పెట్టి పార్టీ కార్యక్రమాలు చేసి మన పార్టీని బలోపేతం చేసుకోవాలి. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు అలాగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈ రోజున రోడ్డు చెప్తున్నారు. కాశీ గారే చెప్తున్నారు, తెలుగుదేశం పార్టీ టైంలో సిమెంట్ రోడ్లు పడ్డాయి అని. మేము చాలా చోట్ల వార్డులకు వెళ్తున్నప్పుడు అందరూ చెప్తున్నారు అన్నీ అందుతున్నాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ప్రతి పేద ఇంటికి కూడా ఈ అన్ని సుపరిపాలన అందాలి అని ఒక ఆలోచనతో, పట్టుదలతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాష్ట్రంలో కావచ్చు, మన నియోజకవర్గంలో కావచ్చు, ముఖ్యంగా రూరల్ మండలంలో కావచ్చు,
టౌన్ 39 వార్డులు కావచ్చు, 23 గ్రామాలు, వీరవాసం వచ్చినప్పటికే 25 అనుకుంటా. అన్ని గ్రామాల్లో కూడా ప్రతి ఒక్క కార్యకర్త, అక్కడ గ్రామ ప్రెసిడెంట్ కావచ్చు, అక్కడ ఇచ్చిన మండల ప్రెసిడెంట్లు కావచ్చు, ప్రతి ఒక్కరు మమేకమై ఈ కార్యక్రమం చేయటం చాలా చాలా సంతోషం. ఎందుకంటే ఒక ఎంకరేజ్మెంట్ చాలా అవసరం. ఒక వ్యక్తి పనిచేసినప్పుడు మనం వాళ్ళకి నువ్వు పనిచేసావు చాలా బాగుందని చెప్పినప్పుడు మళ్ళీ వాళ్ళని ముందుకెళ్ళి పనిచేయగలుగుతారు. ఎవరైనా ఒక్కసారి అది ఆలోచించండి, మన పార్టీ బాగుంది, రాబో కాలంలో అన్ని మనం నివృత్తం, ఓటర్ ప్రభుత్వం మళ్ళీ ముందుకు వెళ్తుంది, మన రాష్ట్రం బాగుంటుంది, మన గ్రామాలు బాగుంటాయి అని ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారు, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో సుపరిపాలన తొలి అడుగునే కార్యక్రమాన్ని ప్రతి నియోజకవర్గం కూడా ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమం, అభివృద్ధి ఇప్పుడు అడుగు చేసే కార్యక్రమంలో వివరించడం జరుగుతుంది. భీమవరం ప్రత్యేకించి భీమవరం నియోజకవర్గంలో సీతారామ లక్ష్మి గారు ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో ఈ 48 గ్రామాలు 39 వార్డుల్లో కూడా అందరు కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా కలుపుకుని ఒక టీంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరికీ కూడా మనం ఉత్తమంగా మన తెలుగుదేశం పార్టీ వారికి ఎక్కువ సీట్లు దక్కే విధంగా ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపాలిటీ అంతా కూడా గెలిచే విధంగా ఈ కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లి మన కార్యకర్తల్ని, నాయకుల్ని, అందరిని, ప్రజల్ని సమేతపరిచి ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తాం. పరిపాలన తొలి అడుగు సందర్భంగా తుందూరు గ్రామం అంటే భీమవరం మండలం ఈశాన్యం ప్లేస్ లో ఉంది. ఈ తుందూరు గ్రామం పెడగరువు, జొన్నలగరువు, చినగరువు, వెంప, శ్రీరాంపురం, వేటపూడి ఇవన్నీ కూడా ఈ రోజుతో 100% ఇంటింటి కార్యక్రమాలు 100% సర్వే అయిపోయిందండి. ఈ శుభ సందర్భంగా ఆఖరి రోజు మన ఇన్ఛార్జి గారైన తోట సీతారామలక్ష్మి గారు, మన కోల నాగేశ్వరరావు గారు, అలాగే మండల నాయకులు అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. శుభ సందర్భంగా అందరికి దిగువ ప్రాంతానికి వచ్చే అందరికి నాయకులందరికీ కూడా అభినందనలు తెలుపుకుంటున్నాం. సంక్షేమంతో పాటు రాష్ట్ర అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా సమపాల్లో ఉండాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు అది ఉద్దేశం. అదే ఉద్దేశంతో సంవత్సర కాలంలో కూడా ఏదైతే రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ పథకాలు సమపాల్లో అందరికీ అందుతున్నాయా లేదా, ప్రతి ఇంట్లో మరి అర్హులైన వారికి మరి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదనేది ఒక మంచి కార్యక్రమంగా మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మరి ప్రవేశపెట్టారో అదే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి గారు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి కోల నాగేశ్వరరావు గారు, నియోజకవర్గ ఏఎంసీ చైర్మన్ కలిసిన రామచంద్రరాజు గారు, క్లస్టర్ 10 అండ్ ఇన్ఛార్జ్ అయినటువంటి కౌరు బుద్ధి శంకర్ గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
వారి సమస్యలు చెప్పుకున్నారు. అలాగే ఈ గవర్నమెంట్ వచ్చాక టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి, ఎన్డీఏ కూటమి వచ్చాక వాళ్ళకి జరిగే అభివృద్ధి కానీ, వాళ్ళకి వచ్చే పెన్షన్స్, రేపు ఈ గ్యాస్ సిలిండర్ కోసం రేపు 15వ తారీఖు నుంచి ఉచిత బస్సు, ఇవన్నీ వాళ్ళకి వివరంగా చెప్పడం, వాళ్ళు కూడా లబ్ధిదారులు అందరూ చాలా సాటిస్ఫైగా ఉండటం, మేడం గారి నేతృత్వంలో ప్రతి ఇంటికి తిరిగి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు. చంద్రబాబు నాయుడు గారి యొక్క పిలుపు మేరకు గత నెల రోజులుగా భీమవరం నియోజకవర్గంలో మన ప్రియతమ నాయకురాలు, మాజీ పార్లమెంటు సభ్యులు తోట సీతారామలక్ష్మి గారి యొక్క నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ వారి సమన్వయంతో భారతీయ జనతా పార్టీ, జనసేన నాయకులతో ఈ రోజు భీమవరం మండలం తుందూరు గ్రామంలో 194, 195, 196 యొక్క పోలింగ్ బూతుల్లో సుపరిపాలన తొలుగు అడుగు కార్యక్రమాన్ని గత 30 రోజులుగా చాలా ఉత్సాహవంతంగా నిర్వహిస్తూ తుందూరు గ్రామంలో వేలాది మంది కార్యకర్తలతో విజయవంతం చేయడం జరిగింది. ఈ యొక్క గడిచినటువంటి సంవత్సర కాలంలో గత 5 సంవత్సరాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలనను బేజీరు వేసుకుని వారు చేసినటువంటి అరాచకాలను, అకృత్యాలను, వారు చేసినటువంటి దౌర్జన్యాలు, దోపిడీలను కూడా ఈ సందర్భంగా జ్ఞప్తికి తీసుకొచ్చి వారు మంచి పరిపాలన అందిస్తున్నారనేటువంటి అభినందనలు ప్రజలు సంతోషాన్ని వెలిబుచ్చడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఉండి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పీవీఎల్ నరసింహరాజు అన్నారు. మండల కేంద్రమైన పాలకోడేరులో పార్టీ మండల అధ్యక్షులు చెల్లబోయిన పాపారావు అధ్యక్షతన బాబు షూరిటీ మోసం గ్యారంటీ మండల స్థాయి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీవీఎల్ నరసింహరాజు మాట్లాడుతూ బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని గ్రామ స్థాయిలో జయప్రదం చేసే విధంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం చంద్రబాబు మోసాల వల్ల మీకు కలిగిన నష్టం ఎంత అనే పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు చేకూరి నరేంద్రవర్మ, సర్పంచ్ బొల్లా శ్రీనివాస్, పెనుమస వెంకటరాజు, పాల రాధాకృష్ణ, చింతలపాటి బలరామరాజు, పెనుమస శ్రీనివాసరాజు, వైస్ ఎంపీపీ ఆదాడ లక్ష్మీ తులసి, కోఆప్షన్ సభ్యులు డిఆర్ స్వర్ణలత, ఎంపీటీసీలు కాటూరు శాంతకుమారి, కూనదరాజు వెంకటలక్ష్మి, జాలే సునీత, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆచి చూపిస్తే గొర్రె మందల్లో ఓటేస్తారనే ఉద్దేశంతో జగన్ కన్నా ఎక్కువ పథకాలు ఇస్తారని చెప్పి ప్రజలను మోసం చేసి, ఈవీఎంలను మోసం చేసి, మరి ఈరోజు అధికారంలోకి వచ్చి అవన్నీ కూడా పక్కన పెట్టి మరి ప్రజలందరికీ మోసం చేస్తున్నాడు. కాబట్టి ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమం కింద జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాన్ని రూపొందించి నియోజకవర్గ స్థాయిలో, అలాగే జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో కూడా మీటింగ్లు పెట్టి మరి ఆగస్టు నెలాఖరు లోపల నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమాలు జరిపించాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. ఆ సందర్భంగానే మనం ఇక్కడ పెట్టుకున్నాం. మరి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఏనాడు కూడా పేదవాడ కాదా అన్నది చూడమన్నాడు తప్పించి పార్టీ చూడొద్దు, కులం చూడొద్దు, మతం చూడొద్దు అని చెప్పి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పథకాలు అందించి దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇవ్వనన్ని పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు నెగ్గిన వెంటనే అమలు చేయడం జరిగింది. వీళ్ళు సంవత్సరం అయినా కానీ ఏ హామీల్ని నిలబెట్టలేదు. చంద్రబాబు నాయుడు మోసగాడని చెప్పి 2014లో 600 హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. 2019 వచ్చేటప్పటికి ఆ రోజు డ్వాక్రా మహిళలకు కూడా రుణమాఫీ చేస్తానని చెప్పి ఎగ్గొట్టి ఎలక్షన్ ముందు పసుపు కుంకుమని 10,000 ఇస్తే ఆడవాళ్ళందరూ ఓట్లేస్తారని పసుపు కుంకుమ కింద 10,000 ఇచ్చినా మన మహిళలు ఎవరో కూడా ఆయన నమ్మలేదు. 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారిని ఏకపక్షంగా ముఖ్యమంత్రిని చేయడం జరిగింది. కానీ ఈసారి నేను చెప్పినా జనం నమ్మరని చెప్పి మరి వెనకాల పవన్ కళ్యాణ్ పెట్టుకున్నాడు. పవన్ కళ్యాణ్ ఎలక్షన్ ముందు ఏం చెప్పాడు? ఎవడైనా మాట తెప్పితే తోలు తీస్తాను, చర్మం తీస్తాను, బట్టలు ఎప్పుడు తీస్తాను అని చెప్పి బగలగాలి పలికి ఇద్దరూ కలిసి మేనిఫెస్టో పెట్టి ఇద్దరు కూడా షూరిటీ మీద, బాండ్ మీద పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు సంతకాలు పెట్టి మీ ఇంటింటికి పంపించాడు ఈ హామీలన్నీ నెరవేరుస్తానని. ఆయన నమ్మరు కాబట్టి చంద్రబాబు నాయుడు చేయకపోతే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నిలబడతాడనే ఉద్దేశంతో జనం పూర్తిగా మోసపోయారు. మరి ఇవాళ మరి ఆ పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ తీసుకుంటున్నారు, ఏం తీసుకుంటున్నారు? ఆయన కూడా సంతకం పెట్టాడు దీనికి షూరిటీ. కానీ వీళ్ళు మేనిఫెస్టో ఇచ్చినప్పుడు మూడో ఆ ప్రభుత్వంలో పార్ట్నర్ అయిన బీజేపీ వాళ్ళ మటుకి ఈ మేనిఫెస్టోని కనీసం చేతితో కూడా టచ్ చేయలేదు. వాళ్ళకి తెలుసు ఈ హామీలు నెరవేర్చలేరని. అంచేత వాళ్ళు ఎక్కడా కూడా ఈ మేనిఫెస్టోలో ఓపెనింగ్ కూడా బీజేపీ వాళ్ళు ఎవరు రాలేదు. ఇలా మోసం చేసి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత
అన్ని పక్కన పెట్టి ఇంకా లోకేష్ బాబు గారి కలెక్షన్ అంతే ఇంక చెప్పక్కర్లేదు. ఇదే కార్యక్రమం ఇంకా మీద దోచుకుంటుంది తప్పించి ఎక్కడ అభివృద్ధి లేదు. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత పీవీఎల్ గారి నాయకత్వంలో మా చిన్న గ్రామానికి 3 కోట్ల రూపాయలతో వర్కులు చేసుకోవడం జరిగింది. మేము ఏదైతే ఆశించామో రైతు భరోసా కేంద్రం కానీ, సచివాలయం కానీ, రైతు మళ్ళా ఓహెచ్ఆర్ కానీ, ఇటువంటి హెల్త్ సెంటర్లు కానీ, ఇటువంటి అన్ని కూడా శాశ్వతమైన కట్టడాలు కట్టుకుంటం వల్ల ఇప్పుడున్న ప్రెసిడెంట్లకి శాశ్వతంగా పేరు చిరస్థాయిగా ఉంటది. చిన్న పని కూడా మేము చేసుకోలేదు. ఆ రోజు సిసి రోడ్లు వేసుకుంటే వరకే మాకు నిధులు వచ్చాయి. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో డ్రైనేజ్ వ్యవస్థ కూడా చాలా వరకు నిర్మించడం జరిగింది. కానీ ఇవన్నీ ఎవరికీ పట్టలేదు. కానీ దురదృష్టం కొద్ది మనల్ని 11 సీట్లకు పరిమితం చేసి ఆ రోజు వాటంబాలు చేశారు. కానీ మాయపూరితమైన మోసం. అందుకనే అన్నారు బాబు పిచ్యూరిటీ మోసం గ్యారంటీ అని. అదే ఇటువంటి కార్యక్రమం ద్వారా మనం ఏ అయితే సమస్యలు ఉన్నాయో అన్ని కూడా మనం పబ్లిక్ లో తీసుకెళ్లాల్సిన బాధ్యత మనకు ఉంది. జగనన్న 565 అమ్మ ఒడి 565 మందికి ఇచ్చేవాడు. ఈ కొత్త గవర్నమెంట్ వచ్చాక మొదటి సంవత్సరం లేదు, 2వ సంవత్సరంలో దాన్ని 350కే పరిమితం చేశారు. మా ఒక ఊళ్ళోనే దగ్గర 165, 170 దాకా తీసేశారు. అమ్మ ఒడి వచ్చే ఆ లబ్ధిదారులు తగ్గించేశారు తల్లికి వందనం పేరుతోటి. అలా రాష్ట్రం మొత్తం మీద ఇటువంటి ఎంతమందికి అన్యాయం చేశారో మీరు ఒకసారి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు కూడా సుమారు 75 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చేవారు. 75 లక్షల మందికి 4,000 కాడికి బడ్జెట్ లో డబ్బులు పెట్టాలి. 4,000 ఇస్తాన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు. కానీ 75 లక్షల మందికి పెట్టలేదు. అది పెట్టింది 54 లక్షల మందికే పెట్టాడు. అంటే అక్కడ ఒక 25 లక్షల మందికి ఎగ్గొట్టేశారు. కొత్తగా వచ్చే వాళ్ళకి ఎవరికి పెన్షన్ ఇవ్వట్లేదు. చనిపోయిన వాళ్ళకి కూడా తీసేస్తే అసలు అది ఏం ఇవ్వట్లేదండి. ఇప్పుడు అమ్మఒడి కార్యక్రమానికి సంబంధించి 13,000 వేస్తాం అని అన్నారు. అది కూడా తల్లి వందనం పేరుతో ఆ 13,000 కూడా వేయట్లేదు. 8,500 రూపాయలే వేస్తున్నారంట. చాలా చోట్ల జరిగినాయి. మీరు కూడా పేపర్లో టీవీలో చూసి ఉంటారు. మీరు కూడా ఒకసారి చూసుకోండమ్మా. 8,500 రాని వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు కూడా మీ గ్రామ సచివాలయంకి వెళ్ళి చెప్పండి, మాకు 13,000 ఇస్తారని చంద్రబాబు నాయుడు ఇచ్చారు, ఎందుకు ఇవ్వట్లేదని మీరు నిలదీయండి. అలాగే మన పార్టీ కార్యకర్తలు కూడా అందరూ కూడా సపోర్ట్ గా ఉండి పార్టీ సచివాలయం దగ్గరికి వెళ్ళి నిలదీసే కార్యక్రమంలో ప్రజలకు సహకరించారు. పాలనలో ఎంత గొప్పగా ఈ పథకాల రూపకల్పన జరిగింది, అది ప్రతి గడప గడపకి ఎలా వెళ్ళింది అని. మరి పీవీఎల్ గారు గడప గడపకి తిరిగినప్పుడు, ఇంటింటికి తిరిగి ప్రతి గుండెని అడిగి తెలుసుకున్నప్పుడు మరి ఆ రోజున ఎన్నో దీవెనలు మనకు అందని. మరి తర్వాత మరి కాలం మనల్ని ఈ విధంగా పరీక్ష పెడుతుందని అనుకోలేదు. మరి మనందరం అధికారానికి దూరం అయినప్పటికీ కూడా అతి తొందరలో మళ్ళీ అధికారానికి దగ్గర అవుతాం అనే విధంగా మనం ఇప్పుడు జరుగుతున్నటువంటి అంశాల పట్ల మనం కనుక విస్తృతంగా ప్రచారం చేసి మనం ప్రయాణం చేస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మనం అధికారంలోకి వస్తామని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకుందామని పశ్చిమ గోదావరి జిల్లా అడిషనల్ ఎస్పీ వి భీమారావు అన్నారు. గురువారం ప్లాస్టిక్ నిషేధ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్లాస్టిక్ నిషేధ పోస్టర్ను ఆవిష్కరించారు. భీమారావు మాట్లాడుతూ ప్లాస్టిక్ ఉత్పత్తులపై నిషేధాన్ని కఠినంగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించిందన్నారు. ప్లాస్టిక్ వినియోగం విడనాడి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వినియోగం విడనాడాలని పిలుపునిచ్చారు. నిషేధ కమిటీ సభ్యులు చెరుకోడ రంగసాయి, టీవీవి ప్రసాద్ మాట్లాడుతూ ప్లాస్టిక్ నిషేధంపై ప్రభుత్వం ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర పేరుతో కార్యక్రమం నిర్వహిస్తోందని, ప్రాణాంతక ప్లాస్టిక్ కాలుష్యాన్ని నిలువరించాలని, పర్యావరణాన్ని కాపాడాలని అన్నారు. కార్యక్రమంలో సీఏ దేశంశెట్టి వెంకటేశ్వరరావు, అడిషనల్ ఎస్పీ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత. మనందరం కూడా దీనిలో ఈ నవ సమాజం గురించి, మన భవిష్యత్తు గురించి, భవిష్యత్తు ఇంపార్టెంట్. దీంట్లో ప్లాస్టిక్ అనేది కంప్లీట్ గా నిషేధం అని జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశం ప్రకారం విజ్ఞాన వేదిక భీమవరం ఆధ్వర్యంలో రంగసాయి గారు మరియు పెద్దలు అందరూ జరిగింది. ప్రసాద్ గారు, ప్రజలందరూ స్వచ్ఛందంగా ఇది పాటించి టాప్ ప్లాస్టిక్ పొల్యూషన్ అనే ఈ కార్యక్రమాన్ని అందరూ ముందుకు తీసుకెళ్లి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద అత్యంత కృషి చేస్తున్నారు. కాబట్టి అందరూ కూడా మనందరి బాధ్యతగా తీసుకుంటూ ఈ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్లవలసింది అందరికీ వీడియో ద్వారా. ప్లాస్టిక్ రైతు సమాజం కోసం ఎంతో కృషి చేస్తున్నారు. దానిలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కేంద్రంగా మరి ఇక్కడ జిల్లా ఎస్పీ గారు, కలెక్టర్ గారు, ఏఎస్పీ గారు, ఏసీ గారు, అందరు అధికారులు కూడా అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసి మరి ఒక ఉక్కుపాదన భీమవరం ప్రాంతంలో ఉద్యమం చేస్తున్నారు. మరి 40% ప్లాస్టిక్ రహితంగా జరిగింది మనకి. దీనిలో భాగంగా
ఈ అధికారులంతా కూడా వాళ్ళ కార్యాలయాల ముందు గ్లాసులు ఇవన్నీ కూడా మెటల్ తెచ్చి వాళ్ళు ప్రజలకి అవగాహన కల్పిస్తున్నారు. మరి ముఖ్యంగా ఇప్పుడు చేసే కార్యక్రమం ఏంటంటే ఈ అవగాహన కార్యక్రమాల భాగంగా గన్నీ బ్యాగ్స్ అందరికీ ఇంట్రడ్యూస్ చేసి మరి గుడ్డ సంచులు వారాలనే కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభిస్తున్నాం. దీన్ని నియోజకవర్గం మొత్తం అంతా కూడా మన ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు సహకారంతో కార్యక్రమం చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా దీని మీద అవగాహన పెంచుకోవాలి. మరి ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే ఈ రోజు నుంచి కఠినంగా శిక్షలు వేస్తారని చెప్తున్నారు. దాన్ని బట్టి అర్థం చేసుకుని మనంతా కూడా ముందుకు సాగాలని, ప్లాస్టిక్ రహిత సమాజం కోసం అంతా కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఇవాళ ఏఎస్పీ గారి చేత ఈ గన్నీ బ్యాగ్ ఇప్పుడు కాసేపు ప్రకటనలు.